క్యాబేజీతో పకోడా ఎప్పుడైనా తిని ఉన్నారా? ఇలా చేసుకోండి. పకోడీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ ముందు క్యాబేజీని తీసుకునేసి ఇలా జువ్వి ఒక డిష్‌లో వేసుకునేసి దాంట్లో ఒక 2 కప్పులొచ్చేసి శనగపిండి వేసుకోవాలి. ఈ శనగపిండి వేసిన తర్వాత ఇప్పుడు బియ్యపిండి తీసుకునేసి సగం కప్పు వేసుకునేసి ఇప్పుడు దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా అంత జీలకర్ర వేసుకునేసి కరివేపాకు, కొత్తిమీర, కారం కూడా వేసుకునేసి దాంట్లో ఇప్పుడు కొద్దిగంత ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, రుచి సరిపడా సాల్ట్ వేసుకునేసి ఇలా బాగా మనం పిసుకుతూ కలపాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగంత నీళ్ళు అలా చిలకరించుకునేసి ఈ టైపు కలిపి పక్కన పెట్టుకొని స్టవ్ మీద నూనె ప్యాన్ పెట్టుకొని నూనె వేడెక్కనిచ్చి దాంట్లో పకోడీ టైప్లో ఈ టైప్లో వేసుకోవాలి. వేసాక 2 వైపులా తిరగేసుకుంటూ ఈ టైప్లో బాగా కాలని ఇక ప్లేట్లో వేసుకొని తింటే సూపర్ అంత బాగుంది.